కూలీల కొరత సాగు రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. సమయానికి కూలీలు అందుబాటులో లేక అన్నదాతలు తీవ్ర నష్టాలకు గురికావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నల్గొండ, పాలమూరు జిల్లాల నుంచి వలస వచ్చిన కూలీలు సాగు రంగానికి ఊతమిస్తున్నారు. రైతులతో చేసుకొని గంపకుత్తగా వ్యవసాయ పనులు చేస్తూ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సీజన్ ప్రారంభమైతే చాలు రైతులతో పాటు కూలీలు సైతం తీరిక లేకుండా గడుపుతారు. వాస్తవానికి గతంలో సొంత గ్రామంలోని మహిళా రైతులతో పాటు భూమి లేని కూలీలు వ్యవసాయ పనులకు వచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. గ్రామ విస్తీర్ణానికి తగ్గట్లు కూలీలు దొరక్కపోవడంతో ఇతర జిల్లాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. మనం చూస్తున్న క్షేత్రం నిర్మల్ జిల్లాలోని జాఫ్రాపూర్ గ్రామ రైతుది. ఇక్కడ నాట్లు వేస్తుంది గ్రామంలోని కూలీలు కాదు, ఉమ్మడి సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన వలస కూలీలు. ఎకరాకు 3,500 రూపాయలు తీసుకుని నాట్లు వేస్తున్న ఈ వలస కూలీలు ప్రతిరోజు 20 ఎకరాల విస్తీర్ణంలో నాట్లు వేస్తున్నారు. సొంత భూమి లేకపోవడం వల్లే వలస వచ్చినట్లు చెబుతున్న కూలీలు 20 రోజుల్లో 15,000 రూపాయల వరకు సంపాదిస్తామని చెబుతున్నారు. హస్తాల గ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాం. సుమారు ఇక్కడ నుంచి 340 నుంచి 360 కిలోమీటర్ వస్తుంది. మా ఏరియాలో డిసెంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామండి నాట్లు. అక్కడ అయిపోయాక మళ్ళీ ఇక్కడ మేము ఖాళీగా ఉంటే ఏమొస్తుందని తీసుకుని వస్తాం. 10 సంవత్సరం ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా నా ఎంట 60 నుంచి 70 మంది వస్తారు. ప్లస్ లక్షలు అందులో కొంతమంది ఇక్కడ కొంతమంది ఉంటున్నాం. ఇక్కడ అయిపోయాక మళ్ళీ ఎక్కడ ఉంటే వర్షాలు ఎక్కడ నీళ్ళు ఆధారం ఉంటే అక్కడ నుంచి నాకు ఫోన్లు వస్తాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. 10 సంవత్సరానికి 4 తడవలు వెళ్తూ ఉంటాం. మాది ఇంటి వద్ద మాకేం పెద్ద వ్యవసాయాలు ఏమి లేవు. ఖాళీ వ్యవసాయం మీదనే కూలి మీదనే ఆధారపడి ఉంటాం. సుమారు మనిషికి వచ్చేసి 10 నుంచి 12,000 దాకా తీసుకెళ్తాం. 20-25 రోజులు ఉంటాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాపట్లకి వెళ్తాం. ఏ మంత్లో ఏ వరి చేనులు ఉంటాయి, మినుము చేనులు ఉంటాయా, జొన్న చేనులు ఉంటాయా అని చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. సంవత్సరం మొత్తం మీద ఒక 2 నెలలు ఉంటామండి ఇంటికాడ. మొత్తం వలస వెళ్ళిపోతూనే ఉంటాం. ఏ జిల్లా అనుకుంటా, నల్లగొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు సైతం వీరు వ్యవసాయ పనులకు వెళుతున్నారు. ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే ఇంటి వద్ద ఉండే ఈ వలస జీవులు తమ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూలీ పనులకు వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇలా వలస వస్తామండి. పిల్లలు హాస్టల్లో ఉంటారు. పోయిన నెల 5వ తారీఖు అక్కడ వేసినాం. ఇక్కడికి వచ్చేసినాం. రోజు మా ఎమ్మటి 60-70 మంది ఉన్నారు. రోజు 10 ఎకరాలు వేస్తాం. రోజు 500-600 పడతాయి. మళ్ళీ 20 రోజులు ఉంటాం. మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతాం. ఇక లేకనండి ఇక్కడ మాకు 3 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ నిజామాబాద్ నుండి వీళ్ళకు తెలిసిన వాళ్ళు అక్కడికి వచ్చి వేసేవాళ్ళం మేము. అక్కడ నుండి ఇక్కడ అడ్రస్ తెలుసుకొని మా ఊరికి రండి, మా కాడ సుధా వర్క్ ఉంది అని చెప్పగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ రోజు మేము 10 ఎకరాలు వేస్తాం. మా 60-70 మందికి పొట్ట గడుస్తుంది. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ విజయవాడ సైడ్ వెళ్ళిపోతాం. అక్కడ గుంటూరు జిల్లాలో వెళ్తాం. అక్కడ ఒక 15 రోజులు 20 రోజులు ఉండి అక్కడ చేసుకొని వస్తాం. అంతేనండి. మరి ఇదే తిరగడం, మాకేమీ లేదు ఇంటి దగ్గర. పిల్లలు మాత్రం హాస్టల్లో ఉంటారండి. ప్రతి సీజన్లో నాట్లు వేయడంతో పాటు కోతలు, నూర్పిళ్లకు వలస కూలీలే ఆధారమవుతున్నారు. ఖర్చు కాస్త అధికమైన సమయానికి వ్యవసాయ పనులు పూర్తవుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేయడానికి మా దగ్గర ఇక్కడ లేబర్ ప్రాబ్లం ఉండట్లా వాళ్ళు నల్గొండ నుంచి నాటు వేయడానికి వచ్చారు. వాళ్ళు రావడం వల్ల మాకు మంచి సౌలభ్యంగా ఉంది. ఈ డబ్బుల పరంగా మంచి సౌలభ్యంగా ఉంది. రోజువారీ లేబర్ అంటే తిరగడం తప్పింది. వాళ్ళు ఎకరానికి 3,450 రూపాయలు తీసుకొని మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళే మొత్తము నాటు వేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు రావడం వల్ల మాకు మంచిగా ఈ వరి నాట్లు వేసే కార్మికుల ఇబ్బంది తప్పింది. నిరుపేదలమైన తమపై కరుణ చూపి తగిన జీవనోపాధి చూపించాలని వలస జీవులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.